సో ట్రైలర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ Thank దట్. you, thank చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీవన్ కెన్ రిలేట్ టు దట్ ట్రైలర్ అని అనిపించింది. సో వాసుదేవ్ అండ్ ఫ్యామిలీ ఈ స్టోరీలో ఎలా ఉండబోతుంది అంటే మీరు చెప్పారు, కానీ ఒక్కొక్క రోల్స్ గురించి మాట్లాడుకుంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? I will start with Meeta. Meeta, how's your role going to be in this movie? I think the role I'm playing is called Aarti, and she's Prabhu's sister and Vasudevan and Shanti's daughter. Okay. But the reason I really connected with this role is that there is a girl like this in every house, Yes. where they haven't shown the way they've shown it in this film. What I've seen, I don't think they've shown it that way till now in all the cinemas that I've seen. అంటే యూనిక్ రోల్ అని చెప్తున్నారు మీరు. Unique. ప్రతి ఇల్లు Yeah. శివాని ఇంట్లో శివాని ఉన్నట్టు వేరే ఇంట్లో వేరెవరు ఉండలేరు కదా. Okay. సో ఇట్ ఇస్ బట్ అంటే ఇలా సిబ్లింగ్ రోల్ అనేది చాలా మూవీస్ ఉంటాయి, ఇప్పుడు కానీ మా ఇంట్లో మా అక్క ఉంది. మా అక్కకి చదువు బాగా వచ్చు, నేను కూడా బాగానే చదువుతాను, కానీ నేను యాక్టర్ అయిపోయాను. ఓకే. మా అక్క ప్రొఫెసర్ అయిపోయింది. ఓకేనా? తో దూరం నుంచి చూసినప్పుడు ఓ అయితే మీ ఇంట్లో బ్రెయిన్స్ మీ అక్కే కదా అంటారు. కరెక్టే అంటే నేను సైడ్ వెళ్ళిపోతా. ఈ ఇంట్లో అది ఆర్తి. Yeah, no, but for me, the meaning, the reason what I mean is unique is that why they haven't shown is that the responsibility that girls take in a family, I don't think they've shown it in the way they've shown in this film. So అది మెయిన్ రీజన్. సో ప్రతి రేస్ లో ఆర్తి ప్రభు ఒక రేస్ లో ఉంటే ఆర్తి ఫస్ట్ వస్తుంది. ఆర్తి ఇస్ ద ఛాంపియన్ ఆఫ్ ద హౌస్. ఓకే. కానీ ప్రభు బికాస్ ఈస్ ద ఎల్డర్ వన్, ఆడికి వేరే ప్రెషర్స్ ఉంటాయి. yeah, the pressures on him is a lot. ట్రైలర్ కూడా ఆవిడే ఇల్లు కావాలన్నా కావాలి కావాలని కాదు, అది చెప్పే రైట్ అర్హత అన్ని తనకే ఉంది. మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ప్రభు గురించి. ప్రభుకి అన్ని చేయాలని ఉంటది, కానీ రిజల్ట్ అతని చేతిలో లేదు కదా. సో హీ హాస్ టు అడాప్ట్ టు దాట్. అండ్ ఈ ఫ్యామిలీ కలిసి ఒక కళ అంటున్నప్పుడు మీకు మిగతా చెప్పినట్టు ప్రతి ఇంట్లో మీరు ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఉన్నారు అని మేము ఫీల్ చేసి ప్లే చేసాం. అది ఆడియన్స్ కూడా ఫీల్ చేసి చాలా బాగుంది. ఓకే. సో చైత్ర గారు మీరు చెప్పండి, మీ రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? మీ రోల్ పేరు ఏంటి? ఐశ్వర్య. నా రోల్ పేరు ఐశ్వర్య. ఇది కథ ఒక సీన్ చదివినప్పుడు బాగా నచ్చింది. అంద సీన్ ప్యూర్ తెలుగు కంటిన్యూ. ఇట్స్ వెరీ హెల్తీ. No, he's doing translation. Subtitle, translation, voice over, director's commentary అన్ని చేస్తున్నాను. బట్ ఇది చాలా కన్వీనియంట్ గా బాగా నచ్చేసింది. అది ఆఫ్టర్ దట్ I wanted to be a part of the character. Whatever Chaitra is not, is Aishwarya. So every character that I choose is something that I am not as a person. Yeah. So that thing challenged me. I was like, I have to do this because Aishwarya is a very calm, mature. She sees life in a very different way, and so that is not me. Like whatever her values are, how she sees life is not what I believe in as Chaitra. So because of that, I took, I wanted to be a part of the film. And of course, when they mentioned the actor's name, Amrit is doing music and Siddharth is going to be the actor and Meeta and Sharath Kumar Sir, Devyani ma'am, you can't say no. I mean, only an idiot can say no to such a project. So